మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తమ సామాజిక వర్గానికి చెందిన ఏదైతే కుల సంఘం ఎన్నికలు జరుగుతాయో ఆ ఎన్నికల్లో ఒకరికి సపోర్ట్ చేస్తూ క్లాప్స్ కొట్టడమే ఆయన ప్రాణాన్ని బలి తీసుకా ఉంది. సో నిన్న ఏదైతే వాట్సాప్ గ్రూప్ ఉందో వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించి దాంట్లో క్లాప్స్ కొడుతూ ఒక ఎమోజీ పెట్టాడు ఏదైతే మృతుడు కృపాకర్. సో ఆ కృపాకర్ సపోర్ట్ చేసింది ప్రస్తుతం మన దగ్గర ఉన్న అప్పం శ్రీనివాస్ అనే ఒక వాళ్ళ సామాజిక వర్గ ప్రజెంట్ జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకు అంత వాట్సాప్లో అంత వివాదం జరగాల్సిన వాట్సాప్లో జరిగిన వివాదం ప్రాణాలు తీసేంతవరకు ఎందుకు వచ్చిందో విషయం కూడా మొత్తం వారి మాటలు తీసుకుందాం. చెప్పండి అండి, అసలు ఏం జరిగింది వివాదం వాట్సాప్ గ్రూపుల్లో? అసలు ఏమి సూర్యాపేట పట్టణ పద్మశాలి సంఘం ఎలక్షన్స్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. 19వ తారీఖు నాడు ఎలక్షన్స్కు నామినేషన్ చేయడం జరిగింది. 20వ తారీఖు నాడు స్క్రూట్నీ, 21వ తారీఖు నాడు విత్డ్రాల్, తర్వాత గుర్తులు కేటాయిస్తారు. ఎలక్షన్స్కు ఆగస్టు 3వ తారీఖు నాడు ఓటింగ్ జరుగుతుంది. ఆ సందర్భంగా వాట్సాప్లో నా మీద అనీవెన్గా అవతలి వర్గం ఎవరైతే నాకు అపోనెంట్గా నిలబడ్డారో వాళ్ళు వాట్సాప్లలో నా ఇష్టం వచ్చినట్టు రాయడం మొదలుపెడితే దానికి ఒక క్లారిటీగా వివరణ అని చెప్పి నేను ఒకటి మెసేజ్ పెట్టాను మా గ్రూప్లో. ఆ గ్రూపుకు కృపాకర్ అనే వ్యక్తి 20వ తారీఖు నాడు సాయంత్రము పాపం దానికి క్లాప్ కొట్టాడు. ఏదంటారు కదా మీరు, ఎమోజీ పెట్టాడు. పెట్టినందుకు అవతల నుంచి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఈ వాట్సాప్లలో నా మీద దుష్ప్రచారంగా మాట్లాడే వ్యక్తి ఫోన్ చేసి దుర్భాషలు చెప్పుకోవడానికి వీల్లేదు. లంజా కొడుకు నుంచి మొదలు పెడితే నీ ఇష్టం వచ్చినట్టు తిట్టడం మొదలు పెడితే అతను నాకు ఫోన్ చేసిండు. అన్న ఏంది వీడు ఇట్లా మాట్లాడుతుండే, వాడు మొదటి నుంచి అట్లే ఉన్నాడు, 1 year నుంచి నా మీద ఇట్లనే వాట్సాప్లలో పెడుతుండు, ఎవరన్నా ఇట్లనే నాకు సపోర్ట్గా మాట్లాడితే వాడు ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడు, వాడిని వదిలే అలా ముండా కొడుకుని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. ఆయన ఎవరు, శ్రీరాముల రాములు అనే వ్యక్తి. ఇప్పుడు పోటీ చేయదలుచుకున్నప్పుడు పోటీ చేయాలి. ఎవరు ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటింగ్ పడితే నేను ఇది గొప్ప పనులు చేస్తాను, నేను మంచి పనులు చేస్తాను, ఆయన ఇది చేయలేకపోయాడు, నేను చేస్తా అని చెప్పి పోటీకి నిలబడాలి. అంతవరకే కానీ కొట్టి తిట్టి బెదిరించే ధోరణిలా ఇష్టం వచ్చినట్టు తిట్టటము, ఎవరైనా సపోర్ట్గా మాట్లాడితే ఇప్పుడు ఎంఓయూ ఒక మెసేజ్ పెడితే కొంతమంది పెట్టొచ్చు, పెట్టకపోవచ్చు, దానికి వ్యతిరేకంగా కూడా పెట్టొచ్చు. దానికి అంత మాత్రాన పాపం అతన్ని ఆ నైట్ తిట్టి పాపం పొద్దున మాకు ఎవరికి తెలియకుండా ఆయన పోయి ఆడ ఉన్న ఎలక్షన్ ఆఫీసర్స్కు కాంప్లైంట్ చేద్దాం, ఈయన మెంబర్షిప్ తీపిచ్చేద్దాం అనే ఉద్దేశంతో పోయిన పాపానికి అక్కడే కాచుకొని కూర్చున్నటువంటి శ్రీరాముల రాములు, వాళ్ళ కొడుకు ధనుంజయ్ వీళ్ళు వాళ్ళతో పాటు వాళ్ళ అదర్స్ ఒక 5గురు కలిసి ఒక గంజాయి బ్యాచి, ఇక వాళ్ళు మొత్తం ఇదే పని, తాగడం తినడం, లేకపోతే ఎవరి మీద కన్నా తీసుకుపోయి కొట్టియటం. ఆ పందాల అతన్ని వస్తే 6గురు కలిసి చుట్టూ మూగి విపరీతంగా కొట్టి గుద్ది స్పాట్లో చంపేసారండి. ఇంతకంటే దారుణమైన విషయం లేదు. సభ్య సమాజం ఎంత జరుగుతూ ఉంటే ఎవరు కూడా అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఎవరు ఇదంతా 5 minutes, ఇదంతా 5 నిమిషాలలో అయిపోయిందట. ఆడ ఉన్న ఎలక్షన్ ఆఫీసర్స్ కానీ వాళ్ళు కానీ బయటికి వచ్చే పరిస్థితి లేకుండే, వాళ్ళు చుట్టూ 6గురు ఉన్నారట. వీళ్ళు వచ్చే లోపలే ఈ సంఘటన జరిగిపోయింది. ఆ కింద పడ్డ మనిషిని మళ్ళీ ఎవరైతే కొట్టిండో శ్రీరాముల రాములు అనే వ్యక్తి, అతనే ఆటోలో కూర్చోబెట్టుకొని తీసుకొచ్చి ఏరియా హాస్పిటల్ పడేసి రోడ్డు మీద పడి ఉంటే తీసుకొచ్చినా అని చెప్పి వెళ్ళిపోతూనే ఉన్నాడు. నేను అదే టైంకి ఎదురొస్తున్నా నా కార్లో వస్తుంటే నాకు ఎదురొచ్చిండు, వెళ్ళిపోయిండు. నేను లోపలికి పోయిన సరికి అందరూ డాక్టర్స్ అంతా అతని కృపాకర్ చుట్టూ నిలబడి ఉన్నారు. ఏం సార్ ఏం చేయకుండా అట్లా నిలబడి ఏంటంటే ఆడ మీటర్లు చూడండి సార్ అన్నారు. అన్నీ క్లియర్గా పోతున్నాయి. అంటే ఏమైంది అన్న, చనిపోయింది అన్నాడు. నేను షాక్. చనిపోవడం ఏంది మనిషి అన్న, ఇంత పెద్ద మనిషి, ఇంత 6 feet ఉంటాడు మనిషి, కొడితే చనిపోవడం ఏంటంటే లేదు సార్ ఆయన బలంగా దెబ్బలు తగిలినాయి, చనిపోయాడు ఆయన, అక్కడే చనిపోయాడు, ఇక్కడ దాకా కూడా కాదు, మీకోసం చేస్తామని చెప్పి అప్పటికప్పుడు హార్ట్ అది పంపింగ్ అవి ఇవి అన్నీ చేసినప్పటికీ కూడా ఆయన లేవలేదు. అంతటితోని వాళ్ళు చనిపోయాడని డిక్లేర్ చేసేసారు. ఇది అమానుషమైన చర్య. దీన్ని ఎవరైనా సరే మానవత్వం ఉన్న ప్రతి మనిషి దీన్ని ఖండించాలి. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా, పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి చట్ట ప్రకారం అతనికి కఠిన శిక్ష పడాలి, ఉరిశిక్ష వేయాలి. నేను చెప్తున్నా కదా, వాడు ఉండి కూడా దేశానికి లాభం ఏం లేదు, భూమికి భారం తప్ప. ఒక సామాజిక సంబంధించిన ఎన్నికలలో ఇటువంటి ఘటనలు జరగడాన్ని ఏ విధంగా చూస్తారు, ఏమనిపిస్తుంది కుల పెద్దగా? ఇది
ఆయన స్వార్థపూరితంగా చేసింది ఇది సమాజానికి కానీ ఒక సామాజిక వర్గానికి కానీ ఒక కుల సంఘానికి కానీ కాకుండా గతంలో ఉన్న బాడీలో ఈయన ఒక సభ్యుడు పద్మశాలి కమిటీలో టౌన్ కమిటీలో ఈయన కూడా ఒక ఉపాధ్యక్షుడిగా నిర్వహించుడు. గత 20 సంవత్సరాల నుంచి ఆ బాడీ కొనసాగుతుంది. ఆ కొనసాగింపు క్రమంలో అప్పం శ్రీనివాస్ గారు అధ్యక్షులుగా కొనసాగుతున్న సందర్భంలో ఆయన కోడల్ పంచాయతీ అప్పం శ్రీనివాసరావు కాడికి వస్తే అక్కడ తప్పున్నా కూడా నాకై మాట్లాడలేదని కక్ష పెంచుకోవడము ఒకటి. తర్వాత అదే విధంగా మరి ఆయన ఉన్న ఏదైతే కమ్యూనిటీలో ఉన్న డబ్బులు ఏదైతే ఉంటే డబ్బులు నాకు ఇన్ని కావాలని డిమాండ్ చేయడం అయింది. అది ప్రజలది పబ్లిక్ది డబ్బు నేనెట్లా ఇస్తానన్న దానికి కక్షలు పెంచుకొని ఈ 2 విషయాలలో కక్షలు పెంచుకొని గత సంవత్సరం నుంచి అప్పం శ్రీనివాస్ మీద లేనిపోని ఆరోపణలు నిందలు అన్ని రకాల ఈ అసంబద్ధమైన మెసేజ్లు పెట్టడం జరుగుతున్నది. ఆ రకంగా జరుగుతున్న క్రమంలో ఇట్లా ఆయనని అవినీతి పడిపడ్డాడు అనేది కూడా అలా పెట్టడం జరిగితే కమిటీలు 2 సార్లు 3 సార్లు కమిటీ కూర్చొని ఆ లెక్కలన్నీ చేసి ఆ ఉన్న డబ్బులను కూడా మొత్తం ఒక బ్యాంకులో డిపాజిట్ చేసిన తర్వాత ఎలక్షన్లు పెట్టాలని ఒక వర్గం వాళ్ళు చేస్తుంటే ఎలక్షన్లకు పోవడం జరిగింది. అంటే ఇద్దరు నాయకుల మధ్యన ఒక సామాన్యుడు బలైపోయింది కదా. ఇది నాయకులకు ఇప్పుడు బలైన ఆయనకు అసలు ఇక్కడ కమిటీలో కానీ ఆయన ఒక పోటీ చేస్తానని కానీ ఏమి లేదు. ఒక వాట్సాప్ లో చూసి పెట్టిన దానికి ఆయన ప్రత్యక్షంగా పాల్గొన్నది ఏమి లేదు. బలైన ఆయన ప్రత్యక్షంగా కూడా పాల్గొనలేదు. ఆయన కామెంట్ కూడా పెట్టలేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో ముఖ్యమంత్రుల మీదనే పెడుతున్నారు ముచ్చట, ఎన్నో రకాల పెడుతున్నారు. కానీ ఆయన అమాయకంగా ఆయన కాబట్టి అమాయకుడు బలి కావడం జరిగింది. ఆ యొక్క క్రూరత్వము, ఆయన ఒక సాడిస్టు, ఆయన యొక్క బిహేవ్ మొత్తము ఈ యొక్క సంఘానికే కానీ ప్రజలకే కానీ ఆయన యాక్టివిటీ కానీ ఆయన యొక్క ప్రవర్తన కానీ చాలా బ్యాడ్ ప్రవర్తన. ఆయన ఎవరి మీద అయితే నామినేషన్ రోజు నా మీద కూడా ఈ గొడవలు ఎందుకు, దమ్ముంటే నువ్వు పోటీ చేసి గెలువు అని అంటే నా మీద కూడా రివర్స్ కావడం జరిగింది. నా మీద కూడా అన్పార్లమెంట్ మాట్లాడడం జరిగింది. అలా గొడవలు కూడా జరిగినాయి. నా మీద కూడా ఇష్టం వచ్చినట్టు దాడి చేసిండు. అయినా కూడా ఎలక్షన్లు సజావుగా నడవాలన్న ఉద్దేశంతో కాముగా అయితే మేము ఏదైతే ఉన్నామో మేము ఉన్న దాన్ని అది ఓపిక పట్టడం వల్ల ఓపికని వాడు మా యొక్క చేతకాంతనంగా తీసుకొని ఈ రకంగా రెచ్చిపోవడం జరిగింది. కాబట్టి ఇమ్మీడియట్లీ అతన్ని అరెస్ట్ చేసి పోలీసులు రాజకీయాలకు అతీతంగా అరెస్ట్ చేసి తగిన శిక్ష పడే విధంగా చూడాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. పట్టణ పద్మశాలి సంఘం ఎన్నికలలో నిన్న జరిగిన ఇష్యూ ఏంటంటే ఈ శ్రీరాముల రాములు అనే ఒక రౌడీ వెధవ వారి కొడుకు శ్రీరాములు ధనుంజయ్ అతనితో పాటు ఒక 5-6 గంజాయి బ్యాచ్ వీరు అన్యాయంగా శ్రీ మాన్పురి కృపాకర్ గారిని కొట్టి చంపడం జరిగింది. కేవలం 1 సంవత్సరం కాలంగా ఈ శ్రీరాముల రాములు అనే ఒక వ్యక్తి అధ్యక్షుడైనటువంటి అప్పం శ్రీనివాసు గారి మీద నా మీద అడ్డగోలుగా వాట్సాప్లు నోటికొచ్చిన తిట్టుకుంటూ వాట్సాప్ పెట్టడం జరుగుతుంది. ఆ సందర్భంగా నేను కూడా చాలాసార్లు రియాక్ట్ కావడం జరిగింది. నేను కూడా వాట్సాప్ పెట్టడం జరిగింది. ఆ సందర్భంగా మా అధ్యక్షుడు అప్పం శ్రీనివాస్ గారు వాడొక పిచ్చి కుక్క, ఆ కుక్క మురుగుతా నువ్వేందుకు మురుగుతాయి, సప్లై ఊకో, నువ్వు వదిలిపెట్టేసాయి అని చెప్పి అంటే కూడా నేను బంద్ చేయడం జరిగింది వాట్సాప్లో రిటర్న్ పెట్టడం. ఆ తర్వాత లేటెస్ట్గా మళ్ళీ వాడు ఇష్టం ఉన్నాడు పెడతా ఉన్నాడు. 1 సంవత్సర కాలంగా పెడతా ఉంటే నేను రిప్లై కాకపోతే నేను సమాధానం ఇవ్వకపోతే మన సమాజం ఏమనుకుంటుంది, శ్రీనివాసరావు గారి దగ్గర తప్పున్నది. అందుకోసమే వాడు ఇట్లా మెసేజ్ ఇన్ని రకాలుగా ఇన్నిసార్లు పెడుతున్నా కూడా స్పందించకపోతే బాగుండదు. అసలు విషయం జనానికి తెలవాలి, మన కుల బంధువులకు తెలవాలి, అసలు విషయం వాళ్ళకి తెలవాలనే ఉద్దేశంతో ఏం జరిగింది అనే విషయం నిన్న వాట్సాప్ పెట్టాడు. మొన్న ఆ వాట్సాప్ వివరణ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన దానికి మాన్పురి కృపాకర్ గారు వారు ఈ క్లాప్స్ గుర్తు ఒకటి దాంట్లో పెట్టడంతో అతన్ని బండ బూతులు తిట్టడం జరిగింది. శ్రీరాముల రాములు అనే వ్యక్తి అతను మొన్న నైటు ఈ చంపబడినటువంటి మాన్పురి కృపాకర్ గారు నా షాప్కి వచ్చి నాకు మామ అవుతాడు, నేను అల్లుడిని అవుతాడు కాబట్టి అల్లుడు ఏంది ఇంత అన్యాయం, నేను ఏం లేదు మన శ్రీనివాస్ గారు ఇచ్చిన వివరణకి నీ క్లాప్స్ గుర్తు పెట్టిన అంతే. దానికోసం వాడు నన్ను ఫోన్ చేసి అడ్డగోలు తిట్టిండు, బండ బూతులు నువ్వు కూడా తిట్టపోయినా మామ అని చెప్పిన. అంటే నేనేడ తిడతా మామ, ఆ బండ బూతులు నేను అసలు ఇంటానికే భరించలేకపోయినా, ఇంతవరకు నన్ను ఎవరు ఆ మాట అనలేదు, నేను ఎవరిని ఆ మాటలేదు, నాకు ఆ మాటలు రాలేదు అని చెప్పి అనడం జరిగింది. ఆ తర్వాత నిన్న ఉదయం 11 గంటలకు నేను మునగాల మా బంధువు చనిపోతే పోయి రావడం జరిగింది. 11 గంటలకు మళ్ళీ ఇదే కృపాకర్ గారు నాకు ఫోన్ చేశారు. అల్లుడు నేను ఎన్నికల అధికారులకు కంప్లైంట్ చేస్తాను పోతున్నాను, ఏం అవసరం లేదు మా సప్లై ఊకోలేకపోతే అని ఫోన్ చేసి మాట్లాడి ఏం బోబాకని చెప్పడం జరిగింది నిన్న ఉదయం 10 గంటలకు. ఆ తర్వాత నేను రెడీ అయ్యి షాపు పోవడం జరిగింది 10 గంటలకు.
1 గంటకు ఎగ్జాక్ట్లీ నాకు ఇట్లా జరిగింది ఎరికేనా అని చెప్పి వాళ్ళు ఫోన్ చేయడం జరగదు. ఏంది అని చెప్పి ఇట్లా చెప్పేసరికి స్టన్ అయిపోయినాం. ఇది అన్యాయంగా ఒక అమాయకుడిని ఈ సంఘ కార్యక్రమాల్లో కేవలం ఒక సంఘ అభిమాని మాత్రమే, ఆయనకు ఏ విధమైన సంబంధం లేదు, సంఘంలో ఏ విధమైన కార్యవర్గంలో లేదు. ఈ మధ్య కాలంలో వాట్సాప్ చూసి కేవలం ఇట్లా సప్పట్లు కొట్టే గుర్తు పెట్టినందుకు అన్యాయంగా అతను చంపేసిండు. ఒక రౌడీ, ఒక గూండా, ఒక సమాజంలో మా కులం అని చెప్పుకోవడానికి మాకు సిగ్గుగా ఉంది. వాడు శ్రీరాములు రాములు అనేవాడు, వానికంటే పెద్ద దౌర్భాగ్యుడు వాని కొడుకు ధనుంజయ్. వాని గంజాయి బ్యాచ్, ఎప్పుడు 24 గంటలు గంజాయి బ్యాచ్ ఉంటుంది వాని బట్టి. వాళ్ళందరూ కలిసి అనవసరంగా అన్యాయంగా ఈ కృపాకర్ గారిని కొట్టి చంపడం జరిగింది. ఒక్క నిమిషాల సెకండ్లనే ఇష్టం ఉన్నట్టుగా బ్యాచ్ మొత్తం అతన్ని కొట్టి అన్యాయంగా చంపారు. అతనికి కఠిన శిక్ష పడాలి. శ్రీరాములు రాములకి ఆయన కొడుకు వాళ్ళ బ్యాచ్కి అవసరమైతే ఉరి శిక్ష కూడా వేయాలి. ఇలాంటి వాళ్ళు సమాజంలో ఉండడానికి వీల్లేదు. కాబట్టి తగిన న్యాయం కల్పించాలని కోరుతున్నాము. చర్య అందరం ఖండించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఈరోజు కృపాకర్ జరిగిన సంఘటన గతంలో 2 నెలల క్రితం నాకు కూడా జరిగింది. అంటే నేను కూడా అప్పన్ శ్రీనివాసరావు పెట్టిన ఒక స్టేట్మెంట్కు దానికి కనెక్టివ్గా నేను ఒక క్లాస్ పెట్టడం జరిగితే థమ్స్అప్ గుర్తు పెడితే దానికి ఆ రోజు ఉదయం పూటే నేను 6:37 అట్లా నేను ఆ ఎమోజిని పాస్ చేయడం, షేర్ చేయడం, వితిన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్లో నాకు మళ్ళీ కాల్ చేయడానికి వాట్సాప్ కాల్ చేసి కూడా అసలు నువ్వు ఓడివి, నీకేం సంబంధం, వాని సంగతి దొరికినా వీని సంగతి దొరికినా నీ సంతు చూస్తా అంటే ఈ ముచ్చట్లు బయట చెప్పు, వీధి కుక్కలు చెప్పాలి, ఇంట్లో ఉన్న కుక్కలు చెప్తే చీల్చి పెడతాయి అని అనడం జరిగింది. తర్వాత ఆ రోజు వర్షం పెట్టి కూడా ఒక 2 రోజుల పాటు నా మీద పోస్టులు పెడుతుంటే నేను కౌంటర్ పెడుతూనే ఉన్నా. అది మా యొక్క పద్మశాలి గ్రూపులో, వాట్సాప్ గ్రూప్లో షేర్ అవుతూనే ఉన్నాయి. దాదాపు ఒక్క గ్రూప్ కాదండి, ఒక 4 గ్రూపులు పెడుతూ ఉన్నాడు. ఈ తర్వాత మా దగ్గర మా సెక్రటరీ ఉన్నాడు పున్నా వెంకన్న గారిని, ఆయన పెడితే ఆయన మీద కౌంటరు, ఇట్లా జరిగింది. అయితే నా మీద మాత్రం వ్యక్తిగతంగా జరిగింది. ఒక 2 నెలల క్రితం జరిగింది. నేను నిన్న వరంగల్లో ఉన్న ఈ వార్త వినగా షాక్ అయినా అనమాట. అసలు అంటే ఎవరు మాట్లాడితే వాడు, ఎవడు పోస్టు పెడితే వాడు ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి పద్మశాలి బంధువులందరూ సూర్యాపేట టౌన్ కానీ జిల్లా కానీ చూసినట్లయితే దాదాపు 99% వ్యక్తులు సంబంధికులంతా కూడా అప్పన్ శ్రీనివాస నాయకత్వాన్ని బలపరుస్తున్నాం. దాన్ని ఆ ఎన్నికను మేము స్వీకరిస్తున్నాం. జస్ట్ ఉన్నటువంటి ఫ్రాక్షన్ ఆఫ్ ఒక 1% బిలో ఉన్నటువంటి ఒక కొద్దిమంది ఇది కావాలని మీద చేసుకొని మేము మా యొక్క ఉనికి కోల్పోతున్నాం. మా ఉనికిని కాపాడడం కోసం ఏం చేయాలి, దీన్ని మంచిదని చెడు అని చెప్పేస్తాను. ఆ విధంగా చేస్తూ ఈ విధంగా రావడం జరిగింది. ఇక్కడ చాలామంది బాధితులు ఉన్నారు. కాకపోతే వాని పాపం ఈరోజు నేను బండింది అనుకున్నాక ఒక నిండు ప్రాణం అయిపోయింది. ఒక అమాయక వాళ్ళ కుటుంబం అండి, పిల్లలు కూడా మంచి క్లవర్స్, వాళ్ళంత ఇంటెలిజెన్స్ ఫెలోస్ అందరూ కూడా ఈ మధ్య జాబ్ రావడం జరిగింది. సరే సంబంధాలు వెతుక్కోవాలి కదా అని మా కమ్యూనిటీలోకి రావస్తూ తన పని జాయిన్ చేసుకున్న వ్యక్తి కూడా వచ్చి చేసిన క్రమంలో ఇంత దారుణం చేయటం, అతనికి మాత్రం మేము ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. పద్మశాలి సంఘం తరపు నుంచి, సూర్యాపేట జిల్లా తరపు నుంచి. అతనికి మాత్రం చంపిన వ్యక్తికి మాత్రం అతి కఠినమైనటువంటి ఒక చట్టాలకు అతీతంగా కానివ్వండి, లేదా ఈ చాలా అతి క్రూరమైన కఠినమైన ఇటువంటిది చేయకూడదు. ఎందుకంటే ఈ మనకున్నటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వం భావ ప్రకటన స్వేచ్ఛ అందరికీ ఉంటుంది. ఎవరైనా చెప్పొచ్చు, నీకు మంచిగా అనిపించలేదు డైరెక్ట్ వచ్చి చెప్పాలి, లేదు నువ్వు ఊకో సపరేట్ కూర్చోవచ్చు, డిలీట్ చేసుకో ఆప్షన్ ఉంది కదా. నువ్వు వ్యక్తిగతంగా కౌంటర్ చేయడము, దాని మీద బండబూతులు అనమాట, అన్పార్లమెంటరీ వర్డ్స్ అండ్ రాడికల్ వర్డ్స్ ఉపయోగించడం అసలు మామూలుగా చెప్పడానికి కూడా వీలు లేదండి. మీకు కావాలంటే నీకు సాక్ష్యం కూడా ఇస్తా, నా మీదే జరిగింది వ్యక్తిగతంగా కూడా 2 నెలల క్రితం. ఇక అప్పుడు మన సాయి వాళ్ళు ఉండి అన్న వాళ్ళు ఉండి వదిలాడు పిచ్చోడు వదిలిపెట్టి ఊకే మనం చెప్తా అంటే వాడు ఎగేస్తా అంటే ఇక అప్పసిన చెప్తే ఆ విధంగా ఆ రోజు వదిలిపెట్టడం జరిగింది. కానీ ఇక మధ్యమైన ఇప్పుడు వారానికి ఒక్కసారి ఎవరన్నా మాట్లాడితే కౌంటర్. గతంలో కూడా మాకు తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అప్పుడు కూడా ఇదే జరిగింది. పొద్దున్న లేసి ఆ 4 గ్రూపులలో ఇక పెడతా ఉంటాడు, ప్రతి 10 నిమిషాలకు ఒకసారి పెడతా ఉంటాడు ఆపోజిట్ గ్రూప్ గురించి. అయినప్పటికీ కూడా అతి దారుణంగా ఓడిపోయాడు, అతి దారుణంగా వాళ్ళ యొక్క ప్యానల్ ఓడిపోయింది. ఎవరు లేరు, ఉన్నదే కొద్ది మంది అనుకుంటున్నాం. నేను అనుకుంటా ఒక 5-6 మంది కన్నా ఎక్కువ లేరు. వాళ్ళంతా వాళ్ళు 5 కలిసి ఉన్నటువంటి కులాన్ని మొత్తాన్ని కూడా, జిల్లా కుల సంఘాలను మొత్తం కూడా భ్రష్టు పట్టించే విధంగా ఉంది. కాబట్టి దయచేసి సభ్య సమాజం దీన్ని చూస్తూ ఉంటుంది, గమనిస్తూ ఉంటుంది. ఇలాంటి కుల సంబంధించి అని ఎవరు కూడా చేసుకోవద్దు. చేసుకుంటే మాత్రం చేసిన వ్యక్తులకి అతి దారుణంగా కఠినమైన శిక్షలు పడాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఖచ్చితంగా వ్యక్తిగత కక్షలే ఈ హత్యకు కారణం. కేవలం తమకు ఎవరైతే గిట్టని వారిపైన సపోర్ట్ చేస్తూ ఎమోజీ పెట్టాడో, క్లాప్స్ కొడుతూ ఎమోజీ పెట్టడమే ఆయన హత్యకు కారణంగా తెలుస్తూ ఉంది. ఇది కుల మతాలకు అతీతంగా కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా ఎవరైతే ఇటువంటి దురాగతానికి పాల్పడాడో వారిపై పోలీసులు కఠినంగా శిక్షించాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది.